అందరూ పూజ చేశారా? ఎలా ఉంది మీ పూజ అనుభవం? మనం నిన్న ఎలా చర్చించామో అలా చేశారా? మీరు ముందు కరోనా ముందు రావచ్చును. ఏమన్నా సంశయాలు ఉన్నాయా? ఎలా ఉంది మీ అనుభవం? రోజు చేసే పూజకి ఈ పూజకి ఏమన్నా డిఫరెన్స్, వ్యత్యాసం ఏమన్నా అనిపించిందా? కొంచెంగా తెలుస్తుంది. అంటే మేము ధ్యానం తీసుకుంటాం, మంత్రం తీసుకుంటాకేమో వేరే మంత్రం తీసుకుంటాం. అలా అయినా అది అలా చేసి చూసుకోవాలి. అమ్మవారి మంత్రం తీసుకున్నాం చేసినప్పుడు మరి నమశివాయ అనుకోండి. అంటే మీరు కావాలంటే అమ్మవారి మంత్రమే చేయొచ్చు, కానీ నేను అనేది ఎవరో ఒకళ్ళు మంత్రం తీసుకున్నప్పుడేమో అలా తీసుకున్నాము, అదే అలవాటు. కానీ చేయట్లేదా? అది చేస్తారా? మంత్రం అంటే ధ్యానం చేస్తాను. నమశివాయ అంటాం. ఇప్పుడు ఏమన్నా మంత్రం తీసుకుని దాని ప్రకారం మనం చేస్తా అంటే అలా కూడా చేయొచ్చు. దాన్ని మనం నిన్న ఇక్కడ ఏం చర్చించామో మీరు ఆ మంత్ర సాధనతో అన్వయించి చేయొచ్చు. చేయొచ్చు. అవునవును. ఇంకా ఎప్పుడు చేసే పూజకి ఇలా ప్రార్థన చేసి చేసేదా చాలా చాలా ఏ రకంగా అంటే అన్ని ఒక ప్రొసీజర్ ప్రకారం పూజ చేస్తాం కదా, దీపం రూపం అట్లా. అది గురించి ఏదో చేసినట్టు అనిపిస్తుంది, పని చేసినట్టు. ఈ ప్రార్థన చేసి అవన్నీ చేయకపోయినా పుష్పం పెట్టుకుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే చాలా బాగుంది, ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. మంత్రం ఒకటే చెప్పుకుంటే చేసినట్టు అనిపిస్తుంది. నా పూజ నేను చేసుకుని నారాయణ మంత్రం కట్టించాం. నారాయణ మంత్రమే ఇలా చేయొచ్చు. అంటే ఇప్పుడు వేరే ఒక మంత్రం అని కాకుండా ఏ మంత్రం చేస్తున్నామో, ఏ రూపం పెట్టుకున్నామో అది ఇలా వేరే ఆలోచనలు ఏం లేకుండా సమర్పణ భావంతో. అంటే కుదిరినప్పుడు మనం ఏం చేయాలో డిస్కస్ చేసా, అదే నిన్న మనం చూసాంగా. అది పోయినప్పుడు పోయింది అని మనం గుర్తించాలి, అంతే. గుర్తించి మళ్ళీ మనం ప్రయత్నం చేస్తున్నాం, మళ్ళీ వేరే ఆలోచన లేకుండా. ఎందుకని అలా చేస్తున్నాం అంటే అప్పుడే నిజమైన పూజ అవుతుంది. ఇప్పుడు ఈ ఆలోచనలు ఇవన్నీ అక్కడ మనం ఆలోచనలు మనకే వస్తాయి కదా, మనకే. మనం అంటే మన శరీరం, ఈ మనోబుద్ధి శరీరం వాళ్ళకే వస్తాయి ఆలోచనలు. అంటే అక్కడ మనం ఇంకా సజీవంగా ఉన్నాం, భగవంతుడి ఇంకా లేడు. ఇంకా అక్కడ మనం మన లోకంలో ఉన్నాం, బయట వేరే పనుల్లాగానే ఇక్కడ పూజ అనే పని జరుగుతుంది. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అలా ఆలోచనలు ఏం లేకుండా అన్నప్పుడు ఏంటంటే అప్పుడు మనం లేము, ఇంకా అక్కడ ఒట్టి భగవంతుడే ఉన్నాడు. అప్పుడే అసలైన పూజ జరుగుతుంది. దానికి అలవాటు పడాలి ఇప్పుడు మనం. ఇలా దానికి అలవాటు అవటం కోసం ఇలా ఒక రూపం ఒక నామం అన్నాం, అంతేగాని మనకి వేరే రూపాలు గాని నామాలతో గాని మనకేమి వైరమేమీ లేదు. దానికి చేయటానికి సులువు అవుతుందని. ఇది ఇప్పుడు నేను చెప్పానని కాకుండా ఈ యుక్తి అర్థం చేసుకుని మీరు ఒక రూపం ఒక నామాంతో సంతృప్తులు అవ్వాలి. అంటే నేను చెప్పానని కాదు, దీన్ని వెనకాల ఉన్న యుక్తిని గుర్తించి అప్పుడు
ఆ నామరూపంతో మనం వేరే వృత్తులు ఆలోచనలు ఏమీ లేకుండా భగవంతుణ్ణి మనలో ప్రతిష్ఠించుకుంటున్నాం. ముందుకెళ్ళా. నిన్న ఒక క్వశ్చన్ దగ్గర ఆగాం. మీరు ఆలోచించారా? మీ అందరికీ ఒక క్వశ్చన్ ఇచ్చాగా, దీని గురించి ఆలోచించి ఉత్తరంతో రావాలని. భయం, ఆందోళన, వ్యాకులత ఇవన్నీ ఆశ వల్ల, ఆశించటం వల్ల వస్తుంది. కానీ ఆశించకుండా మనం జీవితం ముందుకు తీసుకెళ్ళాం. మరి భయం, ఆందోళన ఉన్నాయంటే మనకి శాంతి లేదు. అవన్నీ అశాంతి కదా. మరి శాంతంగా మనం ఎలా ఉండగలం అనేది క్వశ్చన్ నిన్న. ఎవరికైనా ఆన్సర్? ఆశ ఉంటుంది. ఆశ కోరికగా తీవ్రం అవుతుంది. చిన్న ఆశ పెద్ద కోరికగా ఆ కోరికని మనం పూజ దగ్గర చెప్పుకుంటాం, భగవంతుడికి చెప్పుకుంటాం. అప్పుడు ఆ కోరిక తీరాలి అని కాకుండా కోరికలో మంచో చెడో ఏదో మాకు తెలియదు, మీరు ఏది మంచిదైతే అది చేయండి అని చెప్పి కోరుకుంటే దానివల్ల ఆ టైం కరెక్ట్. బాగా చెప్పారు. మీరు అంటే అసలు ఆ కోరిక తీరకపోయినా బాధపడదు. అది వరకు అన్నా ఉంటాయి, ఒకప్పుడు ఇప్పుడు ఏమీ లేవు కానీ అవి అలాగే. ఎక్స్పెక్టేషన్ లేకుండా ఉంటేనే బాగుంటుంది. అది వచ్చినప్పుడు దాన్ని ఎలా వ్యాప్తి తీసుకోవాలి కాకుండా మీరేమంటారు? అసలు ఆశించకపోతే అసలు భయం, ఆందోళన మనకు లేదు కదా. ఆ ఆశించడం అనేది లేకుండా తీసుకోవాలి. అంటే ఎంతో కొంత ఆశ అనేది లేకుండా ముందుకెళ్ళాం కదా. ఇప్పుడు ఏమన్నా తలనొప్పి వస్తే ముందు వేసుకున్నప్పుడు కూడా తగ్గాలనే వేసుకుంటాం కదా, అది కూడా ఒక ఆశ. అన్నీ ఆ నిమిషానికి అవసరం లాగానే అనిపిస్తాయి. అయితే మీ ఇద్దరు ఆశ వద్దనే సైడే వెళ్తున్నారు. మీ ఇద్దరే కాదు, ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు మీకు సపోర్ట్, నలుగురు. మీరేం చెప్తారు? మనం ఆశించకూడదని అంటున్నా. ఎందుకంటే ఒక రకంగా చూస్తే అది అంత ప్రాక్టికల్ కాదు. ఆశించొద్దు అని ఇప్పుడు అంటే ఈ స్టేజ్ లో మనం ఏమి ఆశించొద్దు అంటే కుదరదు. అందుకని మనం ఎక్కువ అది ఏది ఆశించాలి ఏది ఆశించకూడదు అని ఆలోచించి మనం బుర్ర వేడెక్కిపోతుంది ఇంకప్పుడు. ఎందుకంటే మన మనసు అన్ని ఆ టైంకి ఇది కరెక్టే, ఇది ఆశించాలి అని అంటాం. ఎందుకంటే ఆశించకూడదు అని అంటే అది వినడానికి బాగుంటుంది, కానీ మనం అమలు పెట్టడానికి చాలా కష్టం అది. ఎందుకని అసలు ఈ జీవితం ముందుకెళ్ళటమే ఒక ఆశ వల్ల వెళ్తాంది కదా. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఒక నిర్వహణ కళ నేర్చుకోవాలి. అంతేనా? ఎలా ఉంది తెలుగు ట్రాన్స్లేషన్? ది ఆర్ట్ ఆఫ్ హ్యాండ్లింగ్ అంటాం. అంటే ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్ మనం హ్యాండిల్ చేయాలి కదా, నిర్వహణ. అది ఎలా నిర్వహణ చేయాలి అనేది ఈ ఎక్స్పెక్టేషన్తో, ఈ ఆశతో. ఆశ అవసరం లైఫ్కి. అలా అని దాన్ని వదిలేస్తే అది మనకే ఊరేసేస్తుంది. ఇంకా మనని ముందుకి వెళ్ళనివ్వదు. ఇంకా వెళ్ళినా అంతా అశాంతితోనే వెళ్తాం. కాబట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి మనం అనేది నేర్చుకోవాలి. హ్యాండిల్ చేయాలి అంతవరకు ఇంగ్లీష్ ఎలవడే కదా, ఆడితే పర్వాలే. సో ఈ ఆశ లేకుండా
కన్నా ఆశ ఉన్నా సరే దానివల్ల మనం బాధించకుండా ముందుకెళ్ళొచ్చా అంటే మీరు ఒక ఉపాయం చెప్పారు. అలాగే మనం ఏదో ఒక ఉపాయం కనిపెట్టాల్సిందే ఇక్కడ. ఎందుకంటే ఈ ఆశకి కొన్ని ప్రతికూల ప్రభావాలు చాలా ఉన్నాయి. ఆశ వల్ల వాటిని నిరోధించాలి. వాటికి ప్రతికూలంగా ప్రభావం అంటే సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అవి లేకుండా అనుకూలం, దాని ఎఫెక్ట్, యూజ్, ఉపయోగం మనం తీసుకోవాలి. కానీ దాని ప్రతికూల ప్రభావాల నుంచి మనం రక్షింపబడాలి. ఆశ అంటే ఆశతో పాటు ఆశ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నమాట. వీళ్ళందరూ ఎవరు ఈ వరి, ఆందోళన, భయం వీళ్ళందరూ వచ్చేస్తారు. వీళ్ళందరూ వచ్చారంటే ఇక మనకి శాంతి అనేది మనకి దగ్గరలో ఉండదు, అశాంతే మిగులుతుంది. కానీ ఆశ ఉండాలి, కానీ అశాంతి ఉండకూడదు. అది ఎలా? ఇది చాలా భక్తి ఉంటే ఇది చాలా తేలిక. భగవద్భక్తి అంటే భగవద్భక్తి ఉన్న వాళ్ళకే ఇది చాలా తేలిక. మీ అందరికీ ఉంది కదా భగవద్భక్తి? ఉంది కదా? ధైర్యంగా ఉంది కదా? ఉంటే ఆ భక్తికి 3 లక్షణాలు ఉండాలి. ఇప్పుడు మనం చూసుకుందాం ఈ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా. ఈ 3 లక్షణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క గేట్ లాగా, ఒక ద్వారం. ఇప్పుడు మనం తిరుపతి వెళ్తాంటే ఎన్నో ద్వారాలు దాటుతాం కదా, తర్వాతే భగవంతుడు ఉంటాడు. ఇక్కడ మనం అన్ని ద్వారాలు కాదు, 3 ద్వారాలు పెట్టాం. ఈ 3 ద్వారాలు మీరు దాటారంటే అప్పుడు మీరు భగవంతుడి యొక్క భక్తులు అనమాట. ఇప్పుడు మనం అనుకుంటున్నాం భక్తులు అని, ఆయన అనుకోవాలి కదా మనం ఆయన భక్తుడని. ఆయన ఎలా అనుకుంటారంటే ఈ 3 ద్వారాలు దాటితేనే ఆయన అనుకునేది. సో ఏంటి ఆ ద్వారం? మొట్టమొదటే శ్రద్ధ. శ్రద్ధ అంటే సింపుల్ భాషలో చెప్పాలంటే ఒక గౌరవం ఉండాలి ఆయన అంటే, అంతే కదా శ్రద్ధ. కానీ ఈ శ్రద్ధ ఎలా? ఒక అచంచలమైన విశ్వాసం నుంచి పుట్టాలి ఈ శ్రద్ధ. అప్పుడే అసలైన శ్రద్ధ ఉంటుంది. లేకపోతే విశ్వాసం, అచంచలమైన విశ్వాసం. అచంచలమైన విశ్వాసమే ఈ శ్రద్ధగా పరిగణిస్తుంది. సో ఈ అచంచలమైన విశ్వాసం ఎవరి మీద? భగవంతుడి మీద. ఎలాంటి భగవంతుడు? సర్వవ్యాపి, సర్వ శక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు కదా. అలాంటి భగవంతుడి మీద మనకు అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మీకు అలాంటి శ్రద్ధ ఉందా? ఉంటే ఉందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. ఇక్కడే చెప్పాలి, ఇప్పుడే. ఎందుకంటే లేదనుకోండి మనం దాన్ని ఎలా కలగాలో ముందు అది చర్చిద్దాం. ఇలాంటి యొక్క శ్రద్ధ ఉండాలి. అచంచలమైన విశ్వాసం. దీన్నే నేను శ్రద్ధ అంటున్నాను. మరి ఈ శ్రద్ధ ఉందా? ఇక్కడ అచంచలమైన విశ్వాసానికి శ్రద్ధ అని పేరు పెట్టాం. సో అలాంటప్పుడు మనం దాన్ని ఆర్జించాలి కదా. ఫస్ట్ మెల్లగా వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ అది ఆర్జిద్దాం. ఫస్ట్ అచంచలమైన విశ్వాసం. మనం ఎలాగైనా సరే ఆ ఉత్తమ భక్త శ్రేణుల్లో వెళ్ళిపోవాల్సిందే, అవునా? అప్పుడు మనం ఫస్ట్ ద్వారమే ఇది. మరి దీంట్లో లోనికి వెళ్ళాలి కదా మనం. అక్కడ గేట్ కీపర్ ఉంటాడు. అచంచలమైన విశ్వాసం ఉందా అంటే ఉంది అంటాం. అచంచలమైన విశ్వాసం ఉందా అంటే లేదు అన్న. అప్పుడు ఆయన అంటాడు ఆగు, ఇక్కడ ఆగు అంటే. ఆగనట్టు మనం వదిలేదు. అక్కడ ఒక రూమ్ ఉంటుందన్నమాట.
అక్కడ ఒక క్రాష్ కోర్స్ అంటే అది డెవలప్ అవటం కోసం. ఇప్పుడు ఎలా డెవలప్ అవుతుంది అంటే మనకి భగవంతుడు ఉన్నాడు అని మనకి ఫస్ట్ విశ్వాసం ఉండాలి. నిజంగా ఎవరో చెప్పారని కాదు కదా, నిజంగా ఉండాలి. నిజంగా ఉన్నాడా అంటే ఉన్నాడు, ఎందుకని లేడంటే బాగోదు కదా, అలా కాదు. నిజంగా ఆయన ఉన్నాడా అంటే ఉన్నాడు, ఉన్నాడు అనాలి. అది మనకి స్పష్టంగా ఆయన ఉన్నాడు అంటే ఎవరో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాదు, ఆయన ఉన్నాడు. అది ఎలా, అలాంటి నమ్మకం ఎలా వస్తుంది? ఆయన ఉన్నాడా లేదా అని కొంచెం డౌట్ ఉందంటే మనకి ఈ అచంచలమైన విశ్వాసం రాదు. ఉంటాడులే అన్నాం అనుకోండి, మన విశ్వాసం కూడా అలాగే ఉంటుంది, ఉన్నట్టు ఉంటుంది. ఉండాలి కదా అన్నాం అనుకోండి, అప్పుడు విశ్వాసం అచంచలం అవదు. ఉన్నాడు, అలాంటి విశ్వాసం ఉందా? ఆయన ఉన్నాడా? ఉన్నాడా? అలాంటి విశ్వాసం ఉంది కదా. అలాంటి విశ్వాసం మీకు ఎందుకున్న? ఉన్నాడనే మీకు ఎలా? అలాంటి విశ్వాసం ఇప్పుడు ఉన్నవాళ్ళు చెప్పాలి కదా, ఆయన ఉన్నాడు అని అంటున్నారు మీరందరూ. నిజంగా ఉన్నాడా అంటే ఉన్నాడు. అంటే దేని బట్టి చెబుతున్నారు ఆయన ఉన్నాడని? మనల్ని నడిపించేది. కరెక్ట్. ఇంకా అంతే, ఇంకా అంతేకాదు, ఇంకా ఉన్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఎందుకంటే మన మనసే అడుగుతుంది. ఎప్పుడన్నా మనకి ఒక దుర్బలమైన మూమెంట్స్, ఆ టైంలో మన మనసే అసలు ఉన్నాడో లేదో ఎవరో తెలుసు అని అనిపిస్తుంది. అనిపించిందా మీకు ఎప్పుడన్నా అసలు? అసలు భగవంతుడు ఉన్నాడా? అలా వేరే వాళ్ళని చూసి ఓకే అందరినీ అంతా ఆయనే నడిపిస్తున్నాడు అనేది మనకి స్పష్టంగా తెలుసా? నడిపిస్తానని అంతే, అదే ఆన్సర్. ఇంకొంచెం డీటెయిల్డ్ గా చూద్దాం మనం ఎలాగైనా ఈ పోర్షన్. ఎందుకంటే అప్పుడు మనకి ఇంకా ఆయన ఉన్నాడు అనేది ఇంకా మనకి ఇంకా సంశయం అనేది ఇంకా ఛాన్సే లేదు, ఇంకా ఉండకూడదు, ఇంకా ఇట్లాంటి డౌటే రాకూడదు. ఆ రకంగా మనం ఇప్పుడు ఈ విషయాన్ని చర్చించాలి. మామూలుగా ఎక్కువ మంది ఉన్నాడా అంటే అందరూ ఉన్నాడని అంటున్నారుగా. ఉన్నాడు కాబట్టి నేను ఉన్నాడు, ఆయన లేకపోతే ఇంత పెద్ద పెద్ద గుళ్ళు కడతారేంటి, ఇట్లా అంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ఆ నమ్మకానికి దానివల్ల ఉపయోగం మనకు ఎక్కువ ఉండదు అలాంటి నమ్మకాల వల్ల. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది అచంచలమైన విశ్వాసం. సరే, ఇప్పుడు మనకు ఆయన ఉన్నాడని ఎలా తెలుస్తుంది అంటే, మనకి మామూలుగా మనకి ఏదన్నా ఉన్నది అంటే మనకి నిజంగా స్పష్టంగా తెలవాలి అంటే మనం చూడాలి దాన్ని కదా ఎక్కువగా. కానీ ఇక్కడ మనకి ఈయన మన కళ్ళతో కనపడ్డు మామూలుగా. అలా అని వేరే ఇంద్రియాలంటే వేరే ఏ ఇంద్రియం వల్లనూ ఆయన్ని మనం అనుభవించలేం. ఎందుకని? ఆయన లేడని కాదు, బాగా సూక్ష్మం. ఆయన ఇంద్రియాల కన్నా బాగా సూక్ష్మమైన తత్వం కాబట్టి మనం ఇంద్రియాలతో మనం ఆయన అనుభవించలేకపోతున్నాం. కానీ ఆయన యొక్క క్రియలు వల్ల మనం ఆయన ఉన్నాడు అని మనం గుర్తిస్తాం. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు వాయువు అది మన కంటికి కనపడదు కదా, కానీ అది ఉంది అని మనం అంటాం. ఎందుకని? అది ఒక గాలి రూపంలో అది అలా వీసినప్పుడు మనకి మన అనుభవంలోకి వస్తుంది.
గాలి అనేది. అదే వాయువు ఉంది అని అంట. కళ్ళకి కనపడదు, కానీ అది ఉంది. వాయువు నా కంటికి కనపడట్లేదు కాబట్టి నాకు విశ్వాసం లేదని అనం కదా, ఎవరు అనరు. ఎందుకంటే అది మన కంటికి కనపడకపోయినా మన అనుభవంలో ఉంది అది. అలాగే ఇక్కడ కూడా ఆయన మనకి కంటికి కనపడకపోయినా ఆయన వైభవమైన ఆయన కార్యాలు, ఆయన క్రియల వల్ల, ఆయన లీల వల్ల మనం ఆయన ఉన్నారు అని మనం గుర్తించాలి. ఇక్కడ ఏంటి ఆయన అంత వైభవమైన ఆయన పనులు ఏంటి అన్నాం అనుకోండి. ఇప్పుడు బ్రహ్మసూత్రంలో 2వ సూత్రం జన్మాద్యస్యతః అంటే ఈ సృష్టి స్థితి సంహారం లయం, సృష్టి స్థితి లయలు, ఇది ఆయన మెయిన్. అది మనం ఎవరూ చేయలేదు. అది సృష్టి స్థితి లయ, ఇది ఎవరన్నా చేయగలరా? ఎవరూ చేయలేరు. అన్నిటికన్నా వైభవమైన లీలంటే ఇది. ఇది మన కళ్ళ ముందు ఎప్పుడూ కనపడతానే ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు, అదొక లీలగా మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా. ఇప్పుడు ఈ సృష్టి స్థితి లయ అది మనం చూడలేదు కదా అని అంటారు కొంతమంది. మనం చూడలేదు కదా ఆయన్ని. ఇప్పుడు ఎవరన్నా అలా ఎత్తితే అప్పుడు కృష్ణుడు అని మనం అనొచ్చు అని అంటారు. అది చాలా తుచ్చం వీటి ముందు. సృష్టి స్థితి లయ ఇది మన కళ్ళ ముందు అనుక్షణం కనపడతానే ఉంటుంది. అది మనకి ఎంత సామాన్యంగా కనపడతానంటే ఇక దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. మనకు అలవాటు అయిపోయింది ఇంకా చూసి చూసి, అంతే కదా. ఇప్పుడు ఎవరన్నా రోజు గోవర్ధన పర్వతం ఎత్తితే అది వాడి డ్యూటీ అనుకుంటాను తప్ప దాంట్లో ఒక మహత్వం ఏంటనేది మనం చూడం కదా. అలాగే ఇక్కడ కూడా సృష్టి స్థితి సంహారం ఇవన్నీ అనుక్షణం జరుగుతూనే ఉన్నాయి. ఆ మూడిట్లో ఇది ఒకటి దాన్ని అన్నా సరే మనం స్పష్టంగా విచారించామంటే భగవంతుడు ఉన్నాడు అనేది మనకు అచంచలమైన విశ్వాసం వస్తుంది. సృష్టి తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు సృష్టించారు? మామూలుగా మనం ఏమనుకుంటాం? తల్లిదండ్రులు కదా. నేను అడుగుతున్నాను కాబట్టి మీరు భగవంతుడు అంటున్నారు కదా. మీ తల్లిదండ్రులు అడిగారు అనుకోండి, నిన్ను ఎవరు సృష్టించారు అంటే ఏమంటారు? మీరే అంటారు, అవునా? కానీ ఇక్కడ ఎవరు సృష్టించారు అంటే మామూలుగా మనం మన తల్లిదండ్రులు అనుకుంటాం. అది పూర్ణంగా సరికాదు. సరికాదని అంటలా, పూర్ణంగా అబ్సల్యూట్లీ అది సరికాదు. ఎందుకని? మన జన్మించే ముందు అసలు లోన ఏమవుతుంది అని వాళ్ళకి ఏమైనా ఐడియా ఉందా? అసలు వాళ్ళకి ఏం ఐడియా లేదు. ఎంతో సూక్ష్మమైన ప్రక్రియలు లోన్ జరుగుతాయి. ఫెర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం. అది దాని గురించి మనకి ఏమైనా ఐడియా ఉందా? ఏం ఐడియా కదా. మనకు అసలు ఏ మాత్రం ఐడియా ఉండదు వీటి గురించి. ఎంతో సూక్ష్మమైన ప్రక్రియలు. ఇది ఎంబ్రియాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది చదివేటప్పుడు అప్పుడే ఒకసారి తల అసలు ఇవన్నీ ఎలా జరుగుతాయి ఇవన్నీ అని. మాకు ఎనాటమీలో ఒక పార్ట్ అనమాట ఎంబ్రియాలజీ. దాంట్లో వస్తుంది మొత్తం. అక్కడ దాంట్లో ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది, ఎలా ఏంటి అని. అది అన్నీ అసలు ఎవరికీ తెలియదు కదా ఇది. కానీ మనం అలా వచ్చాం ఇక్కడికి. అంత ప్లాన్డ్ గా ఎవరు చేశారు? అది ఒకే ఒక సెల్ని అణువా కణం, ఒక కణం. అణువు అంటే యాటమ్. ఒక కణం దాన్ని జైగోట్ అంటాం. అది పల కణాలుగా విభజిస్తుంది, పల కణాలుగా. తర్వాత ఒక పిండంలాగా
ఇప్పుడు ఒక సెల్ జైగోట్ ఈ పల కణాలు అయిన ఒక పిండంలాగా తయారవ్వాలని మీ అమ్మగారు ప్లాన్ చేశారా? ఆవిడ అసలు అడిగామని తెలుసా అసలు వీటి గురించి? మరి ఇదంతా ఎవరు చేపిస్తున్నారు లోన కదా? ఇదంతా అంత ప్లాన్డ్ గా, అసలు కొన్నిసార్లు అయితే ఏ కొంచెం తేడా అయినా చాలా, కానీ అలా అవదు, ఎక్కువగా అలా అవదు. ఎక్కువగా అంటే ఎంత గొప్ప ప్రాసెస్ అక్కడ నడుస్తుంది. మనం చిన్న చిన్న స్విచ్ నొక్కగానే ఫ్యాన్ తిరుగుతుందంటేనే అది ఎంత ఇది అనుకుంటాం. అసలు ఇవన్నీ మన లోన ఏం జరుగుతున్నాయో తెలిసినాయి అంటే అసలు ఎలా జరుగుతాయి ఇవన్నీ? భగవంతుడు ఇదంతటినే సృష్టిస్తాడు అంటే ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తే మనకు తెలుస్తుంది. అంతేకాదు, లోన ఆ పిండానికి పోషణం ఇవ్వాలి కదా. ఆ పోషణం మీరు ప్లాన్ చేసి చేయగలరా? మనకి ఏం లేదు అక్కడ. తల్లి గాని తండ్రి గాని ఏ రోలు లేదు అక్కడ. ఏమన్నా ఉందా ఆ రోలు? అంటే మీకు పోషణ అవుతుంది అలా. మీరు భోజనం చేస్తా అంటే అక్కడ అది మీరు అనుకున్నా అనుకోకపోయినా అది ఒక ప్లాన్డ్ మెకానిజం అక్కడ ఆల్రెడీ సెట్ చేసి ఉంచారు. ఇప్పుడు ఇంత జరుగుతా అంటే మనం అది ఎలా అవుతాన్ని మన వల్ల ఇప్పుడు ఎవరి తల్లిదండ్రుల వల్ల కాదు, ఆయనే కదా. ఒక శక్తి విశేషం వల్లే అవుతుంది ఇదంతా. అంటే వాళ్ళకి తల్లిదండ్రులకు రోల్ లేదా అంటే లేదనంటలా, వాళ్ళకు ఉంది లిమిటెడ్ రోల్ అనమాట. ఒక లిమిటెడ్ రోల్, పాత్ర, ఒక పరిమితమైన పాత్ర ఉంది వాళ్ళకి అంతే. లేదనంటలా, లేదంటే మీకు కోపం వస్తుంది. ఉంది కానీ పరిమితం, చిన్న రోల్. ఇప్పుడు మనం డిస్కస్ చేశాం కదా, వాటి ముందు మీకున్న రోల్ ఎంత కొంత. నిజంగా చెప్పాలంటే ఆ అనంతమైన ఆ శక్తి విశేషం మిమ్మల్ని వాడుకుంటుంది. ఆయన యొక్క ప్లాన్ ఇంప్లిమెంట్, అది అమలు పెట్టడం కోసం మిమ్మల్ని మీరు కొంచెం పాత్రలు ఆయన ప్లాన్ లో. అంతే, ఇదంతా ఆయన ప్లాన్. ఆయన్ని మిమ్మల్ని ఒక మాధ్యమంగా వాడుకుంటున్నారు. ఆయన ఎవరు పంపించాలనుకున్నారు ఇక్కడికి, వాళ్ళని పంపించడం కోసం అంతే. మీరు మీ పిల్లల గురించి ఆలోచించొద్దు. మీరు కూడా అప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు కదా. మీరు పిల్లలంటే అసలు నాకేం రోజు లేదా అంటే వాళ్ళని వదిలేయండి. మీరు కూడా మీ అమ్మా నాన్నగారు వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు కదా. కాదు, ఆయన పంపాడు మిమ్మల్ని. వాళ్ళ ద్వారా మనం వచ్చాం ఇక్కడికి. కానీ మన పంపింది ఎవరు? ఆయన. అవునా కదా? ఒప్పుకుంటున్నారా? వాళ్ళందరినీ ఒక మాధ్యమేనా మీడియం అంటారు. మీడియం ఈ ప్రపంచంలో రావటానికి ఒక మాధ్యమంగా ఈ అనంతమైన ఒక అపార మేధస్సు అనమాట. ఈ అపార మేధస్సుకే మనం పెట్టిన పేరు భగవంతుడు, ఈశ్వరుడు, దేవుడు. ఇవన్నీ ఇదంతా ఒక వ్యష్టి, ఇండివిజువల్ లెవెల్ అనమాట. కానీ సమష్టిలో కూడా ఇలాగే ఉంటుంది. సమష్టి మనం చూసామనుకోండి చాలా విస్మయించిపోతాం. ఈ సోలార్ సిస్టమ్, ఈ గ్రహాలు, సూర్యుడు, సౌర వ్యవస్థ ఎన్ని తిరుగుతున్నాయి కదా. అది చూడండి, ఎన్ని తిరుగుతున్నాయి కంటిన్యూస్ గా. అవి వాటి చుట్టూ తిరుగుతా, ఒకదాని చుట్టూ సూర్యుడి చుట్టూ ఎన్ని తిరుగుతాయి, మళ్ళీ వాటి చుట్టూ అయ్యే తిరుగుతూ ఉంటాయి. ఎన్నో కోట్ల ఏళ్ల నుంచి తిరుగుతున్నాయి. అయినా అక్కడ ఇప్పుడు మన గడియారం కూడా సంవత్సరానికి స్లో అయిపోతుంది. ఇప్పుడు ఎన్నో కోట్ల ఏళ్ల నుంచి ఒకటి కాదు, ఎన్నో తిరుగుతున్నాయి. అయినా ఎక్కడ
ఏమి స్లో అవటం కానీ ఫాస్ట్ అవటం కూడా లేదు. ఎలా సాధ్యం అసలు ఇదంతా? అంటే ఈ సమష్టిలో కూడా చాలా మనం విస్మయించే సత్యాలు బోల్డ్ ఉన్నాయి. అవి అలా తిరగకపోతే మనకి ఈ రాత్రి పగలు ఛాన్స్ లేదు. ఇంకా మళ్ళీ మనకి ఈ 4 సీజన్స్ ఉన్నాయి కదా, ఋతువులు. ఈ ఋతువులన్నీ అంత కరెక్ట్ టైంకి అలా మారుతున్నాయంటే ఇవన్నీ వీటి వల్లే. భూమి స్పిన్నింగ్ తాను తిరుగుతుంది, మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కాబట్టే. అంతేకాకుండా మనకి ఈ పంచభూతాలు 5 ఎలిమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, అవన్నీ వాటి ధర్మాలు. ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తి అంటారే, అది ఎవరు పెట్టారు ఈ భూమికి ఆకర్షణ శక్తి అంటే? అదే కదా, లేకపోతే పైకి తగిలితే పైన ఉండిపోతుంది, కిందకి రాదు. అటు వస్తున్నాయి ఇవన్నీ అనమాట ఈశ్వరుడి యొక్క నియమాలు. ఈ పంచభూతాలు ఈశ్వరుడి యొక్క నియమాలకి పాటిస్తూ ఉంటాయి. వీటి నియమాలు కూడా ఒక్కొక్కసాట ఒక్కొక్క రకంగా కదా. భూమిలో ఒకటి, అదే చంద్రమండలంలో అక్కడ వేరేగా ఉంటాయి అసలు కంప్లీట్. ఈ ఆకర్షణ శక్తి తెలుసు కదా, ఇక్కడికన్నా బాగా తక్కువ అక్కడ. ఓకే, ఇప్పుడు ఎన్నిటి వల్ల ఇప్పుడు వెష్టి రూపంలో క్లియర్ గా అర్థమైంది కదా మన గురించి. అసలు మనం ఇలా వచ్చాము అంటేనే అది ఆయన చెయ్యవల్ల సృష్టి. సో సృష్టి ఇంకా మనం ఇలా మాట్లాడితే ఇక ఈ సృష్టికి దీనిగా సరిపోతుంది. స్థితికి వెళ్ళిపోదాం మనం. స్థితి, భగవంతుడి యొక్క స్థితి శక్తి. ఇక్కడ ఇప్పుడు మనకి ఇలా ఉండాలి అంటే మనకు కావాల్సింది వాయువు కదా. స్థితి అంటే సర్వైవింగ్, పోషణ. వాయువు లేకుండా మనకి అసలు ఏమీ అవ్వదు. అది చూడండి, అసలు మనం ఆక్సిజన్ ని మనం తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ ని వదులుతాం. మరి వృక్షాలు ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే ఆక్సిజన్ ని వదులుతాయి, ఎందుకంటే మన కోసం. ఇప్పుడు మనం లేకపోతే అవి ఉండవు, అవి లేకపోతే మనం ఉండవు. అలా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు సహాయించుకునేదట్టు ఎవరు చేశారు? అంతే కదా. ఇప్పుడు అవి లేవనుకోండి, మనం లేం కదా. ఇంకా మన కోసం వాటిని, మన పోషణ, మన సస్టైన్ చేయడం కోసం వాటిని సృష్టించారు. అంతేకాకుండా ఇప్పుడు వర్షాలు అంటే చూడండి, మనకి జలం, సముద్రంలో నీరు ఆవిరవ్వాలి, ఆవిరి నుంచి మేఘాలు అవ్వాలి, మేఘాలు వర్షంలాగా రావాలి, మళ్ళీ నదుల్లాగా, మళ్ళీ ఈ ప్రాసెస్ లో ఆ నీళ్ళన్నీ భూమిలోకి వెళ్ళాలి. ఇదంత ప్రాసెస్ అది. ఇవన్నీ ఒక మనిషి ఒక సంవత్సరం వర్షం రాకపోతే అల్లకల్లోలం అయిపోతుంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు రాకపోతే ఇక ఆ దేశమే కనపడదు, ఇంకా అక్కడ మ్యాప్ లో ఉండదు. అవి వస్తున్నాయి కాబట్టి మనకి ఆ వాల్యూ తెలవట్లేదు, అంతే కదా. మరి అందరూ ఇది వెనకాల హ్యాండ్ ఏంటి అని. ఒక్కరోజు వర్షం కోసం ఎంత కష్టపడతారు. ఆ పైకి వెళ్ళి ఆ సీడింగ్ అన్ని చేయాలంటే ఎంత కష్టం. ఊనే ఒక గంట వర్షం కోసం. ఇక్కడ 4 నెలలు హాయిగా వర్షాలు. ఆ వెనకాల వాళ్ళు ఉన్నారు, అంతే. ఇప్పుడు ఎన్నిటినీ చూస్తా అంటే మనకి ఇంకా ఇప్పుడు మామూలుగా మనకి డౌట్ రాకూడదు. ఇంకా విశ్వాసం అంటే విశ్వాసం కాకుండా ఇంకేముంటుంది భగవంతుడి మీద, ఇవన్నిటినీ మనసులో పెట్టుకుంటే. ఈ ఇంకోటి చెప్పినా, ఇది చాలా సందడే విషయం. ఇప్పుడు మామూలుగా మనం రోజు మార్నింగ్ టాయిలెట్కి వెళ్తాం కదా, అలాగే అందరూ వెళ్తారు కదా. ఎంతమంది ఉన్నారు తెలుసా ప్రపంచంలో? ఒట్టి హ్యూమన్స్, మనుషుల సంఖ్య 9 బిలియన్ అనమాట. అంటే 8 బిలియన్ అనుకున్నాం, ఒక 800 కోట్లు. ఇప్పుడు వీళ్ళందరూ పొద్దున వెళ్తారు కదా, దానికి ఎంత వెయిటో తెలుసా? ఇప్పుడు నువ్వు ఊహించారా అసలు? ఇదో సందడేది. ఒకసారి దీని గురించి ఒక డిస్కషన్ అయితే క్యాల్కులేషన్ అంతా జరిగింది, ఎంత అనేది క్యాల్కులేషన్. అసలు అది విన్నారంటే
10 లక్షల టన్నులు ఒక్క రోజులో. అది ఊహించండి. ఇన్ని అంటే ఒక సంవత్సరం చాలు మొత్తం అంతా మునిగిపోవడానికి. కానీ ఎప్పుడన్నా ఎవరికన్నా అసౌకర్యం కలిగిందా? అలా సృష్టి స్టార్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత బ్యూటిఫుల్ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ ప్లేస్ లో ఉంది. ఒట్టి మనుషుల గురించి చెబుతున్నాం. ఇక వేరే అన్ని కలిపితే, జీవరాశులన్నీ కలిపితే, అంటే మనం ఏం తింటున్నామో అదంతా అంత బ్యూటిఫుల్ గా రీసైకిల్ అయి వస్తాను. మళ్ళీ అలాగే ఇదంతా రీసైకిల్ అవ్వాల్సిందే కదా. రీసైకిల్ అయ్యి మళ్ళీ ఇలా, ఇది ఒక ఆఫ్ ట్రాక్ అనమాట. కానీ అది కూడా మన దాంట్లో కూడా మనం భగవంతుడి యొక్క హ్యాండ్ చూడాలి. మనం కొద్దిగా దీన్ని రీసైకిల్ చేయడానికి ఎంత కష్టపడతాం కదా. ఒక చిన్న ఒక ప్లాంట్ అనేది అసలు ఎంత తలనొప్పి. ఒక హాస్పిటల్లో రీసైకిల్ యూనిట్ ప్లాంట్ రన్ చేయాలంటే ఎంత దానికి. కానీ ఇదంతా అయిపోతుందట రీసైక్లింగ్. ఇప్పుడు కదా వచ్చినాయి రీసైక్లింగ్ మెషిన్స్. ఇలా అయినప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి న్యాచురల్ రీసైక్లింగ్ జరుగుతూనే ఉంది ఇదంతా. అందుకని ఇప్పుడు ఇవన్నిటి వల్ల మనం నెక్స్ట్ ఇప్పుడు ఇదంతటినే ఈ పోషణ, సృష్టి, స్థితి ఇదంతటికే ఈశ్వరుడిని మనం గుర్తించాల్సిందే. అంతేకాదు ఇప్పుడు మనం జన్మిస్తాం కదా. జన్మించిన తర్వాత పుట్టాం, సృష్టి, తర్వాత స్థితి. పుట్టిన ఎమ్మటే మన్నే అలా ఒక ప్రేమతో ఆప్యాయతతో మనని పెంచాలి కదా. ఆ ప్రేమ ఆప్యాయతని సహజంగా వాళ్ళల్లోకి పెట్టారు కదా. పెట్టకపోతే పెంచరు. ఇది ఎవరు పెట్టారు అంటే మీకు రోలే లేదా అలా అని కాదు. ఇదంతా మీకు పెట్టారంటున్నాం. ఇదంతా ఏం లేవు, ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్ ఇంప్లాంటేషన్ మీలో అంతే. పెట్టిన ఆయన గురించి మాట్లాడుతున్నాం మేము, ఎవరిలో పెట్టారు అనేది కాదు ఇక్కడ. అంతేకాకుండా ఇప్పుడు ఒట్టి తల్లికే కాదు కదా, తండ్రికి కూడా ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది కదా. నేను ఇవన్నీ చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి. ఇవన్నీ న్యాచురల్ గా ఉంటాయి. మరి ఇవన్నీ ఎవరో వాళ్ళు అది ఆ భగవంతుడు వాళ్ళలో అలాంటి ఒక స్ఫురణ కల్పిస్తాడు కదా. ఎందుకని ఆయన యొక్క ప్రోడక్ట్ ఈ భూమిలోకి వచ్చిందంటే లాస్ట్ వరకు ఏమేం కావాలో అన్ని భగవంతుడు సమకూరుస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా సమకూరుస్తున్నాడు. అది ఎవరి ద్వారా వచ్చింది అది వేరు, కానీ అన్నిటి వెనకాల ఆయన చెయ్యే ఉంటుంది ఎప్పుడు కదా. ఎక్కడ ఎవరు లేని చోటకి మనం వెళ్ళినా అక్కడ మళ్ళీ మనకు కావాల్సింది మనకు వచ్చేస్తా ఉంటుంది. ఎందుకని రావాల్సిందే. ఇంకా అంటే ఒక శిశువు పుట్టిన కాడి నుంచి అది పెరిగే వరకు కావాల్సిందంత. ఇప్పుడు ఒక తల్లి పాలు అది తల్లి అనుకుని సృష్టించగలదా కదా. అది లేకపోతే పుట్టిన శిశువుకి ఇంకా ఆయన తెలుసు కదా ఎలా కావాలో. ఇప్పుడు నా ప్రోడక్ట్ బయటకు వస్తున్నాడు, వాడికి ఎలా కావాలో, ఏది తీసుకుంటే అరుగుతుందో, ఎంత న్యూట్రిషన్ కావాలో అంతా ప్లాన్ చేసుకుని ఆ న్యూట్రిషన్ పెట్టి అంతా రెడీ అయిన తర్వాతే శిశువు జన్మం జరుగుతుంది. చూడండి ఎంత ప్లాన్డ్ అది. మనం వచ్చే ముందే మనకి అంత సెట్ చేసిన మాట మనం వస్తాం మెల్లగా. ఓకే, సృష్టి స్థితి. ఇప్పుడు వెళ్ళిపోదాం నెక్స్ట్. సంహారం కూడా అవసరమే కదా. అవసరమేనా? అది కూడా అవసరం, చాలా అవసరం. లేకపోతే అసలు మనం ఇప్పుడు వరకు పుట్టిన వాళ్ళందరూ అలాగే ఉన్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది మనం అసలు ఊహించగలమా? ఈ సంహారం అనేది లేకపోతే అసలు స్థితి అనేది జరగదు. అందుకనే భగవంతుడు ఎలాంటి సిస్టమ్ పెట్టాడంటే అందరూ కాలక్రమేణ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే.
ఇది భగవంతుడి యొక్క చెయ్యాలి అంతే కదా. ఇప్పుడు రకరకాల ఇప్పుడు మనకి వ్యష్టి రూపంలోనే రకరకాల జబ్బులు, లేకపోతే సమష్టి రూపంలో ఏదో ఒకటి వస్తాయి. ఏ ఒకటి వచ్చి అలా తీసుకెళ్ళిపోతాయి. ఇప్పుడు లేటెస్ట్ గా భగవంతుడు వదిలింది కరోనా స్కీమ్ అంట. అది ఆయన స్కీమ్. దీంట్లో సంహారం భాగంలో ఆ స్కీమ్ లో కొంతమందిని తీసుకెళ్లిపోతారు ఆయన. కానీ ఆయన చెయ్యి ఇదంతా, ఇవన్నిట్లోనూ ఆయన చెయ్యే ఉంది. ఇప్పుడు భూకంపాలు ఎన్ని వస్తాయి కదా, అవన్నీ ఎవరో ఇప్పుడు మనిషి సాధ్యమయ్యే కాదు కదా ఎన్ని చేయటం. వరదలు ఏ అకాలంగా వచ్చేస్తాయి, ఏ ఒకటి అవుతా ఉంటాయి. అవన్నీ ఆయనే సిస్టమ్ ని క్లీన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఓకే, అందుకనే మనకి ఈ మృత్యు అనే దాని గురించి భయం కాదు. అది ఒక ఎగ్జిట్ ప్లాన్ అన్నమాట భగవంతుడి. మనకి స్టేజ్ మీదకి మనకు పంపించారు. స్టేజ్ మనకు కావాల్సిన అన్ని అయిపోయినాయి. ఇక మన రోల్ అయిపోయింది. రోల్ అవటం అని కాదు, ఇంకొకసారి మన రోల్ అవసరం. అప్పుడు ఇక్కడి నుంచి తీయాలి, మనని తీసి ఇంకొకసారికి ప్రవేశపెడతారు. అంతే కదా. ఇప్పుడు హిందూ దీని ప్రకారం పునర్జన్మ, మామూలుగా పునర్జన్మ అన్నప్పుడు ఇక్కడ రోల్ అయిపోయిందంటే ఇక్కడి నుంచి మనం తీసుకెళ్లి ఇంకొకసాట ప్రవేశపెడతారు. దానికోసమే మృత్యు. ఈ అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రాధాన్యత. ఈ మూడిటికి, సృష్టి, స్థితి, లయం. అందుకనేగా మనం ముగ్గురికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వీళ్ళలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, మనం అర్థం చేసుకుంటాం కోసం ఇలా పెట్టుకున్నాం. కానీ వీళ్ళు ముగ్గురు వేరే వేరే అని వాళ్ళలో కొట్టుకుంటారని ఇదంతా ఏంటంటే మన యొక్క సంకుచిత మనసు ఉంటుందే, దాని యొక్క కల్పన ఇదంతా. కానీ ఉన్నది ఒకే ఒక తత్వం. ఆ తత్వమే సృష్టిస్తుంది, ఆ తత్వమే స్థితి, అదే తత్వం సంహరణ, లయం. మూడు చేసేది ఆ భగవత్ తత్వమే. కానీ మూడిటికి సమానమైన ప్రాధాన్యత ఉంది. అంటే ఇప్పుడు ఈ టాపిక్ ని ఎండ్ చేసే ముందు ఇంకొకసారి దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చినా అండ్ మన పోషణ అన్ని చేసినా, నిజంగా మనకి జన్మ ఇచ్చింది, మన పోషణ చేసేది భగవంతుడు. ఈ ఒక పాయింట్ గట్టిగా గుర్తుండాలి. అంటే మన యొక్క సృష్టి, స్థితి, సంహారం అంతా ఆయనే. అంతే కదా. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన పిలుపు ఇంకా రాలేదు అంటా ఉంటారు. అంటే తెలుసు అందరికీ ఆయనే మన తీసుకెళ్లేదని, ఆయన పిలుపు రాలేదని అంటా ఉంటారు. సో ఆయనే మన సృష్టించారు, మన స్థితి, మళ్ళీ మన సంహారం కూడా. కాబట్టి ఇప్పుడు మనందరికీ, మీకు ఆధార్ కార్డు ఉందా? దాంట్లో ఏమని రాసి ఉంటుంది? సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్, ఇలా రాసి ఉంటాయి కదా. కానీ అది దేని ఆధార్ కార్డు అంటే ఇది దేహానికి. నిజంగా మనం ఆధార్ కార్డు అంటే మనకి ఇంకొకటి ఉంటుంది, ఇది సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ ఈశ్వర అని కదా. నిజంగా లెక్క ప్రకారం అలాగే ఉండాలి కదా. ఎందుకంటే నిజంగా మనం ఆయన దగ్గర నుంచి వచ్చాం. ఎందుకంటే ఇప్పుడు ఇది తల్లిదండ్రులు వీళ్ళందరూ ఈ ఒక్క జన్మంకే కదా వాళ్ళు. ఇదే మన మొదటి జన్మ కాదు, ఎన్నో జన్మలు ఉన్నాయి. అక్కడ ఎన్నో జన్మలుంటే మరి ఎన్నో జన్మల్లో ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు కదా. ఎంతో మంది ఉండాలి కదా. ఎంతో మంది తల్లిదండ్రులు ఉండాల్సిందే. ఎందుకని? ఇదే తల్లిదండ్రులు అన్ని జన్మల్లోనూ ఉండరు, అది మీకు తెలుసు కదా. ఎందుకంటే మనం ఉన్నాం, వాళ్ళు టైం యొక్క ఇది చూసుకుంటే అలా కుదరదు. ఎప్పుడు మనం ముందు పోవాలి, వాళ్ళు తర్వాత అలా లేదు కదా, ఎలాగన్నా వచ్చు వీటిల్లో. కాబట్టి మనకు ఎంతో మంది ఉన్నారు. కానీ భగవంతుడు ఎంతో మంది లేరు, ఒక్కలే. ఆయనే మన్నే ఈ జన్మలో 7 నుంచి నువ్వు వెళ్ళు, నెక్స్ట్ జన్మలో ఇంకో జన్మలో ఇంకొక. సో మనకి తల్లిదండ్రుల మీద ఇంత ఉండకూడదని అంటలా. అప్పుడు ఇంకా ఆయన మీద ఎంత ఉండాలి మనకి.
తల్లిదండ్రుల మీద విశ్వాసం ఉంటుంది కదా, ఇప్పుడు మనకి శ్రద్ధ ఉంటుంది కదా కదా నార్మల్ గా. అబ్నార్మల్ వాళ్ళ గురించి మనం మాట్లాడడం, నార్మల్ వాళ్ళని. మరి అలాంటప్పుడు ఆ భగవంతుడి మీద ఎంత ఉండాలి? ఈ ఒక్క జన్మలో మనకి అది కూడా సగం తెలుసో తెలవకుండా మనం బయటకు వచ్చాం వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళ మీద కూడా మనకి ఇంత శ్రద్ధ విశ్వాసం ఇవన్నీ ఉంటే మరి ఆ భగవంతుడి మీద ఎంత ఉండాలి కదా? ఈ క్వశ్చన్ మనమే అడగాలన్నమాట. ఎందుకు నాకు అచంచలమైన విశ్వాసం భగవంతుడి మీద ఉండాలి అంటే ఇందుకోసం. ఎందుకంటే ఆయన లేకుండా అసలు మన గురించి మనం ఆలోచించలేం కూడా. అలాంటప్పుడు కేవలం మన తల్లిదండ్రుల మీద అని దీన్ని తక్కువ చేయమని కాదు, ఇది ఓకే, కానీ వాళ్ళని కూడా సృష్టించింది అది ఇంకా అన్నది కదా. ఇప్పుడు వాళ్ళని కూడా సృష్టించింది వాళ్ళ తండ్రిలో ఉండి వాళ్ళని కూడా. అలా అయితే ఇక అందరినీ సృష్టించింది ఎవరో ఆయన మీద మనకి ఎంత విశ్వాసం శ్రద్ధ ఉండాలి. ఉంది కదా ఇప్పుడు మనకి. ఉంటే కోర్స్ అయిపోయింది, గేట్ ఓపెన్, ముందుకెళ్ళిపోయాం. ఒక లక్షణం ఉంది మనకి, శ్రద్ధ, అచంచలమైన విశ్వాసం. అలాంటి భగవంతుడి మీద లేకపోతే ఇంకెవరి మీద ఉండాలి మనకి? అక్కడికి వచ్చాం ఇప్పుడు మనం. మళ్ళీ ఆ సెక్యూరిటీ అడిగాడు ఉందా అని. లేకపోవటం ఏంటయ్యా? అచంచలమైన విశ్వాసం ఉంది ఆనందం. అప్పుడు రెండో లక్షణం, రెండో గేట్ ఏంటి? నిష్కామ. నిన్న మనం చూసాంగా కదా, నిష్కామ భక్తి. కామనలు ఏమీ లేకుండా భక్తి. భక్తి అంటే అది ఒక ప్లాట్ఫామ్ కాదు, అక్కడ కూర్చుని మనం వ్యాపారం చేయడానికి కదా. అలా అయితే కుదరతాడు. అది ఒక వేదిక కాదు, మరి మెల్లగా వస్తుంది. వ్యాపారం చేసే వేదిక కాదు భక్తి అనేది. అంటే వ్యాపారం అంటే ఏంటి? మనం ఇస్తాం పుచ్చుకుంటాం అనమాట. ఇది బాగా తెలిసిన వాళ్ళు భగవంతుడితో కూడా అలాగే చేస్తారు. ఈ దేవాలయం అనేది ఏంటంటే ఒక షాప్ లాగా. మనం కొద్దిగా ఇస్తాం, ఆయన కొద్దిగా అడుగుతాం. బాగా లాభం ఉన్న వ్యాపారస్తులు ఏం చేస్తారు? తక్కువ ఇస్తారు, ఎక్కువ తీసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా అంతే. చిన్న దేవుడికి పడేసి పెద్ద పెద్ద లాగుదామని చూస్తూ ఉంటారు. ఇవన్నీ మనకి పరిచయమే కదా. ఏంటంటో ఇస్తాం, ఎందుకు పని దాన్ని అన్ని ఆయనకి ఇస్తారు. ఆయన మళ్ళీ దాన్ని ఏదో రకంగా ఉపయోగంలో పెట్టాలి ఆయన. మనకైతే అది చేసుకునే ఇది లేదు కాబట్టి, ఇక చేసుకునేది ఉంటే మనం కూడా ఇవ్వమది. ఇలా అంటే ఎన్నో రకాలుగా. అంటే దాంట్లోన వేరే ఒక ఇది ఉంది, దాని యొక్క అంతరార్థం వేరే ఉంది. అయినా సరే స్థూలంగా మనం చూస్తే అలాగే వేరే రకరకాలుగా ఈ కొబ్బరికాయలు కొడుతున్నాను, ఏదన్నా బోర్డులన్నీ ఇవన్నీ ఇచ్చేస్తాం ఆయనకి. ఎందుకంటే ఊరినే కాదు, ఏదో ఒకటి అడుగుదామని. వాళ్ళు ఏమనుకుంటారంటే మనకేం కావాలి, దేవుడికి ఏం కావాలో మనకేం కావాలో ఆయనకి తెలియదు అనుకుంటారు. కాబట్టి లేకపోతే వాళ్ళకి దేవుడి కన్నా వీళ్ళకి ఎక్కువ తెలుసు అనుకుంటారు మన గురించి, ఎవరి గురించి వాళ్ళకి. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? అలా అనుకుంటాం వల్ల ఆయన సర్వజ్ఞత్వాన్ని వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు ఒక రకంగా. అంటే కామన్లు కోరుకుంటాం వల్ల మనం నిన్న చూసాం కదా సర్వజ్ఞుడని. సర్వజ్ఞత్వాన్నే వీళ్ళు నిషేధిస్తున్నారు ఒక రకంగా. అంటే భగవంతుడిని కించపరిచినట్టు అనమాట. ఆయన ముందుకెళ్ళి ఆయన అడిగితే, అంటే ఎవరి దగ్గర నేను అదే అంటున్నా, అది కూడా ఇంపార్టెంటే ఒక లెవెల్లో సకామ భక్తి. కానీ మనం అక్కడ ఉంటే మన ప్రోగ్రామ్ ఏంటి ఇప్పుడు? శాంతిని పొందటం. అది మనకు లభ్యం అవ్వదు. అందుకనే మనం నిష్కామ భక్తిలోకి వస్తున్నాం. నిష్కామ భక్తిలోకి వచ్చాము అంటే అప్పుడు ఇంకా ఈ కోరికలకి అక్కడ తావు లేదు. కోరామంటే ఆయన సర్వజ్ఞత్వాన్ని మనం ఉల్లంఘించినట్టు. అప్పుడు ఇంకా అక్కడ నిజంగా భగవంతుడు లేడు. అక్కడ సర్వజ్ఞత్వాన్ని ఉల్లంఘించామంటే
ఏదో మన కల్పనలో ఎవరో ఉన్నారు అక్కడ, మనం వ్యాపారం చేయడానికి ఒక వ్యక్తిని మనం కల్పించుకుంటున్నాం అక్కడ, అంతే. ఓకే, ఎందుకని ఆయనకే, మనం నిన్ను చూసాం కదా, ఆయనకే తెలుసు అసలు మనకి ఏం కావాలి అనేది. ఎందుకని ఆయనే కదా మనం సృష్టించి మన సృష్టి స్థితి చేసిన ఆయన తెలియకపోతే ఎవరు తెలుస్తుంది మనకేం కావాలనేది, నిజంగా మనకేం కావాలనేది. కాబట్టి ఆయనకి మొత్తం అన్నీ తెలుసు మన గురించి. ఒక ఉదాహరణ ఉంది. ఒకసారి ఒక ఆయన నది పక్కన వెళ్తున్నారు నడుచుకుంటూ, ఒక సజ్జనుడు. నది బాగా ఉధృతంగా వెళ్తాంది, ప్రవహిస్తాంది, ఏ నిమిషమన్నా వరద వచ్చేదట్టు. ఆయన చూస్తున్నప్పుడే అక్కడ కొద్దిగా ఆ ఒడ్డు చీలింది. ఆయన అక్కడే ఉన్నారు. అప్పుడు ఆయన గబగబా అక్కడ దగ్గరలో ఉన్న రాళ్లు రప్పలు ఏం దొరికితే అది అన్ని వేయటం మొదలెట్టారు. ఎందుకంటే ఎన్నో గ్రామాలు ఉన్నాయి, పంట పొలాలు ఉన్నాయి, అది పెద్ద నది కాదు కాబట్టి ఆయన ఒక్కలే అన్ని వేశారు చాలా. ఇక అది ఆపలా ఆయన, ఎందుకంటే ఇక వెళ్ళి పిలిచే టైం కూడా లేదు. అక్కడ రాళ్ళు ఉంటే ఏ ఉంటే అవి వేయటం మొదలెట్టారు. కొంచెం సేపు అయ్యేపాటికి నీళ్లు తగ్గినాయి, నది కుదురుకుంది. కానీ ఆయన ఆ రాత్రి అంతా అక్కడే ఉన్నారు. నెక్స్ట్ డే పొద్దున వచ్చారు. ఇది తెలిసిపోయింది ఊళ్ళో వాళ్ళందరికీ. ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే మెల్లగా రాజుగారికి తెలిసింది. అప్పుడు ఆయన్ని పిలిపించారు సన్మానం చేద్దామని. అప్పుడు ఈయన ఏం చేశాడు, వెళ్ళేటప్పుడు చెప్తారు కదా అందరికి వెళ్తున్నాను. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఈయన శ్రేయస్సు కోరుకునే వాళ్ళందరూ వచ్చి రాజుగారు పిలిచారు కాబట్టి అట్లీస్ట్ 10 ఎకరాలు ఏదో ఒకటి అడుగుతారు ఏం కావాలని, 10 ఎకరాలు భూమి కోరుకో అన్నారు. అలాగని వెళ్ళాడు. వెళ్ళి మనవాడు ఇక కోరుకోవాలనే ఒక ఇది కదా, వెళ్ళి అక్కడ అంతా సత్కారం అయ్యేపటికి రాజుగారు నాకు ఒక 10 ఎకరాలు భూమి ఇవ్వండి అంటే, సరే తీసుకో అన్నాడంట. అప్పుడు ఆ మంత్రి అంటున్నాడంట, ఎంత అభాగ్యుడు, రాజుగారు నాతో ఒక గ్రామం ఇమ్మన్నారు ఈయనకి, వీడేమో ఇంతే ఇది అడిగాడు. ఇలా ఇట్లాంటి వాడి అడిగినాడికి ఇంకా ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అంత చూసుకునే ఇది లేదు కదా, ఇంత సంకుచ బుద్ధికి ఇంకెక్కువ ఎందుకు ఇవ్వడం అని ఆయన ఇవ్వలే. ఇంకా ఎందుకు చెప్పాము ఈ ఉదాహరణ? ఈ భగవంతుడు మనకి ఎన్నో ఇవ్వాలనుకుంటాడు, ఎంతో ఉత్తమమై, కానీ మనమే అడ్డుపడతాం ఆయనకి. అది చాలు ఇచ్చాలి, ఇది ఇది అది ఇది అని. సరే తీసుకుపోరా అంటాడు ఆయన, అంతే. ఇంకేమంటారు? ఇంకా ఆ అంతరార్థం అర్థమైందా? ఆ దృష్టాంతం యొక్క అందుకే దేవుడికి అన్నీ తెలుసు. ఆయనకు తెలవకుండా అసలు మనకేమీ జరగదు. అంటారు కదా, శివ ఆజ్ఞ లేనిదే చేయమైనా గుట్టదు కదా. ఆయన అనకుండా మనకి అంత చిన్న అసుఖం కూడా మనకు రాదు. మరి పెద్ద పెద్దవి వస్తున్నాయంటే ఆయన ఏదో చూసి దాంట్లో మనకి మేలు చూసి మన పంపిస్తున్నాడు ఆయన కదా. కాబట్టి మనం ఆయన యొక్క ఆజ్ఞకి సమర్పించుకుని ఉండాలి. అంతేగాని ఆయన దగ్గర మన కోరికల యొక్క చీటీతో నుంచోకూడదు. అది ఎందుకని అలా చేస్తే ఆయన సర్వజ్ఞత్వాన్ని మనం ఉల్లంఘిస్తున్నాం. ఇలా చేయగలిగామనుకోండి, ఏ కోరికలు లేకుండా ఆయన్ని ప్రేమతో ఇటు అచంచలమైన విశ్వాసంతో ఆయన్ని గనక సమీపిస్తే అప్పుడు మనకే 2వ లక్షణం, భక్తి యొక్క 2వ లక్షణం మనకే సమకూరినట్టే. ఇప్పుడు సమకూరింది కదా మనందరికీ. నిన్నే మనకి మామూలుగానే అసలు ఆయన ఎప్పుడు ఏది అడిగినా ఇది లేదన్నారు. ఎవరన్నా ఉంటే వాళ్ళ లిస్టులన్నీ ఇవాళే క్లోజ్ చేసేయండి, తీసేయండి. అప్పుడే మనకి 2వ గేట్ తెరుచుకుంటుంది, నిష్కామ భక్తి. ఇప్పుడు 3వ గేట్, 3వ లక్షణం భక్తిది ఏంటి? ప్రసాద బుద్ధి. విన్నారా?
ప్రసాద బుద్ధి. ప్రసాదం తెలుసు కదా, ప్రసాదం తెలిస్తే ప్రసాద బుద్ధి తెలిసినట్టే. మనకి అచంచలమైన విశ్వాసం ఉన్నదే భగవంతుడి మీద. ఎలాంటి భగవంతుడు? సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తి సంపన్నుడైన. అలా అయితే మనకప్పుడు మన జీవితంలో ఏం జరిగినా దాన్ని మనం ప్రసాదంలాగా స్వీకరించాలంటున్నాం. ఏం జరిగినా ప్రసాదం. ఇది ప్రసాద బుద్ధి అంటే. ఎందుకని మన ఆయన మీద విశ్వాసం ఉంది కదా. ఫస్ట్ 2 గేట్లు క్రాస్ చేశామంటే అప్పుడు వస్తాను ఇది మూడోది ప్రసాద బుద్ధి. ఏం జరిగినా ఇప్పుడు గుడిలో ప్రసాదం ఏమి ఇచ్చారు అనేది మనం చూడం కదా. ఏమి ఇచ్చినా సరే మనం అది కళ్ళకు అద్దుకుని మనం తీసుకుంటాం. అలాగే మన జీవితంలో మనకి ఎదురయ్యే ప్రతి సంఘటనలో అన్నిటినీ ప్రసాదంలాగా స్వీకరించాలి. అది సాధ్యమేనా? నిన్నటి వరకు అనండి. సాధ్యమేనా? ఎవరేం మాట్లాడలే. అదే ఈ స్థితిలో సాధ్యం కాదు. కరెక్ట్, అదే కరెక్ట్ ఆన్సర్. కానీ సాధ్యపడుతుంది కదా. అదే కదా ఇప్పుడు అన్ని మనం చూసేది. ఇప్పుడు మీరు సాధ్యం కాదన్నారా, ఇప్పుడు ఏమంటున్నా సాధ్యపడుతుంది అంటారా, తర్వాత మీరేమంటారు సాధ్యం అంటారు. ఇప్పుడు వరకు అన్ని అలాగే చేశాం కదా. ఫస్ట్ తర్వాత చూద్దాం, తర్వాత ఇది బాగానే ఉందంట. అలా ఇది కూడా అంతే. సాధ్యం ఎలా? అసలు మనం ఈ గుళ్ళో మనకిచ్చే ప్రసాదాన్ని మనం అంత గౌరవంతో స్వీకరిస్తాం కదా, కళ్ళకు అద్దుకుని. ఎందుకని చెప్పండి. భగవంతుడికి పెట్టి మీరే పెట్టారు కదా. మనమే పెట్టాం. అయినా సరే మనం భగవంతుడికి పెట్టాం. తర్వాత మళ్ళీ మన వెనక్కి వచ్చినప్పుడు మనం పెట్టినట్టు కాదు. మనం పెట్టినప్పుడు మనం చూస్తాం కదా, ఊరినే ఒక చేత్తో ఇలా పెడతారు. అది కదా ఆయన ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తాం, కాదు ఇట్లా పెడతారు. తీసుకునేటప్పుడు ఇలా అనుకుని ఇలా అంటారు. పెట్టేటప్పుడు ఇలా అనుకుని పెట్టరు కదా ఎవరు. అది మామూలుగా మనం చూసేది పెట్టేటప్పుడే చేయదు, కానీ వచ్చేటప్పుడే అలా మన దగ్గరికి వచ్చినప్పుడు. ఎందుకని మీరు అన్నారుగా, చెప్పండి మళ్ళీ. ఎందుకంటే దీనికి ఆన్సర్ తెలిసిందనుకోండి, ఇది చాలా సింపుల్. మీ అందరికీ తెలుసు దీని ఆన్సర్. పెడుతున్నాం కదా. దీనికి ఆన్సర్ తెలిస్తే మీకు ప్రసాద బుద్ధి, మూడోదంటే చెమట ఎక్కేయటానికి ఛాన్స్ లేదు. ప్రసాద బుద్ధి అది అలవర్చుకుంటానికి యోగ్యత ఉన్నట్టే. జీవితంలో ఏం జరిగినా కదా. ఇప్పుడు ఇది మనం భగవంతుడికి ఇచ్చాం, భగవంతుడు మళ్ళీ మనకు వచ్చింది. కానీ ఇచ్చేటప్పుడు మామూలుగా ఇచ్చాం, వచ్చేటప్పుడు మనకు ఎంతో గౌరవం దాని మీద. ఇది కనుక అర్థం చేసుకున్నాం అనుకోండి కరెక్ట్ గా, ఎందుకు ఇలా చేస్తున్నాం అనేది, అప్పుడు మనకు ప్రసాద బుద్ధి అనేది రావాల్సిందే. ఇప్పుడు మనకి ప్రసాదంగా మనకి ఇప్పుడు ఇచ్చేది, అంతకుముందు దానికి పేరేంటి? ఆయనకి ఇచ్చినప్పుడు అదే దాన్ని ఏమంటారు? నైవేద్యం కదా. నైవేద్యం అంటే మనం దాన్ని ప్రసాదాన్ని ఆయనకి చాలా వినయపూర్వకంగా ఆయనకి మనం సమర్పించుకుంటున్నాం. అప్పుడు ఆయన దాన్ని స్వీకరించి మళ్ళీ మనకి వెనక్కి పంపేటప్పుడు ఆ పేరు మారిపోతుంది. అప్పుడే ప్రసాదం అవుతుంది. అంటే ప్రసాదం అంటే దాని ముందు నైవేద్యం ఉండాలి కదా. నైవేద్యం లేకుండా ప్రసాదం ఉండదు కదా. నైవేద్యం అదే ప్రసాద రూపంలో వస్తుంది. ఓకే,
అయినా మనం ఆయన్ని నిజంగా మన దగ్గర నుంచి స్వీకరిస్తున్నట్టు మనం చూడం కదా. మనకి పూజారి ఏమన్నా కొద్దిగా తీసుకోవచ్చు అంతే కదా. ఇప్పుడు కొబ్బరికాయ ఇచ్చే సగం తీసుకుంటారు, సగం ఆయన తీసుకుంటున్నాడా? పూజారి అలా తీసుకునే ఛాన్స్ ఉంది, కానీ భగవంతుడు తీసుకోడు కదా. మరి ఆయన స్వీకరిస్తున్నారు అని అనే కదా మనం అనుకుంటున్నాం. ఏం స్వీకరిస్తున్నారు? ఆయన మనం ఇచ్చిన దాంట్లో ఆయన స్వీకరించి మిగిలింది మనకు ప్రసాదం లాగా ఇస్తున్నారు. ఏంటి ఆయన స్వీకరించేది మనం ఇచ్చిన దాంట్లో? కరెక్ట్, అంతే. మీరందరూ ఫాలో అయ్యారుగా ఆ శ్రద్ధని, ఆ భక్తిని. మనం ఆయనకి సమర్పించాం నైవేద్యం. దాని యొక్క సూక్ష్మ భాగాలు కొంతమంది అంటారు, దాని యొక్క సూక్ష్మ వాటిని ఆయన స్వీకరించారు అంటారు. ఈ ఆన్సర్ నాకు ఇచ్చారు చిన్నప్పుడు. దాని యొక్క సూక్ష్మ అంశాలని ఆయన తీసుకున్నారు. ఎందుకని అది అట్టాగే ఉంటుంది, అంటే ఏం చేయలేదు ఆయనకి. ఎందుకని కొంచెంసేపు మూసేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ తెస్తారు కదా. ఈలోపు ఆయన తింటారని, కానీ ఆయన ఏం తినరు కదా. కానీ మామూలుగా అది ఎందుకు అన్ని అలాగే ఉన్నాయి కదా అంటే దాంట్లో సూక్ష్మ వాటిని అన్నింటినీ ఆయన గ్రహించేశారంటారు. కానీ నిజంగా అక్కడ ఏంటంటే తీసుకునేది మీరు అన్నట్టు మన భక్తి భావనని తీసుకుంటున్నారు. ఆ నైవేద్యంతో పాటు మనం ఇచ్చిన ఆ భక్తి భావన, మన భావనని ఆయన స్వీకరిస్తున్నారు. ఈ భక్తి భావాన్ని మనం ఇవ్వటానికి ఏ రకంగా అన్నా ఇవ్వచ్చు కదా. అందుకనేగా భగవద్గీత పత్రం ఫలం పుష్పం తోయం కదా. యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో ఇచ్చారంటే పత్రం ఫలం పుష్పం తోయం. భక్తితో ఇస్తే నేను స్వీకరిస్తాను. రాజవిద్య రాజగుహ్యం అంతేనా. సో ఈశ్వరుడు మన భక్తి భావాన్ని ఆయన స్వీకరిస్తున్నారు. మళ్ళీ మనకి ప్రతిఫలంగా మనకి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఆ ఆశీర్వాదంతో నిండి ఉన్న ఆ నైవేద్యాన్నే మనం ఇప్పుడు ఏమంటున్నాం? ప్రసాదం అంటున్నాం. దాన్ని మనం ఎంతో గౌరవంగా తీసుకుంటాం. ఎందుకంటే మనకు తెలుసు మన భక్తి భావాన్ని ఆయన తీసుకుని మళ్ళీ ఆయన ఆశీర్వాదాన్ని దాంట్లో జోడించి మళ్ళీ మనకిచ్చారు. అది ప్రసాదం. ఇప్పుడు మీరు ఈశ్వరుడు ఇవాళ పొద్దున మీరు ఒక పువ్వు సమర్పించారు, లేదా ఒక నమస్కారం ఇచ్చారు కదా. అచంచలమైన విశ్వాసంతో, నిష్కామ భక్తితో ఇచ్చారా? మీకు ఏ ఆశీర్వాదం ఇస్తారు ఆయన? అని అది భావన, అది కూడా మన భావనే. అదే మనని వేరే మార్గంలోకి వెళ్ళకోకుండా అది కాపాడు. వేరే ఆలోచన రాకోకుండా, మన అశాంతికి భంగం కలగకోకుండా ఆ భావన మనని శాంతి వైపు చెప్పండి. మన జీవితంలో బోల్డ్ సంఘటనలు ఇప్పటి వరకు మనం చూసాం, ఇంకా బోల్డ్ చూడబోతున్నాం కదా. ఆయన వాటిని, ఆ సంఘటనలన్నిటినీ ఎలా సమకూరుస్తారంటే మనం తీసుకున్న సంకల్పం ఉందే అది నెరవేరవటానికి యోగ్యం అయ్యేటట్టు. అంటే మనకి ఈ పరమమైన శాంతిని లభించటానికి
మనకి ఏమేం కావాలో అవన్నీ ఆయన సమకూరుస్తారు. అచంచలమైన విశ్వాసం మళ్ళీ నిష్కామంతో మనం ఆయన్ని గనక మనం సమర్పిస్తే ఆయన ఆశీర్వాదంలో ఏముంటుందంటే, ఇక ఇప్పుడు మనం ఎక్కడున్నాము అక్కడి నుంచి ఒక లైన్ ఆయన గీస్తారు. ఎక్కడికి? ఆ పరమమైన శాంతికి కదా. ఆ శాంతి ఏపు ఇంకా మన ప్రయాణం ఉంటుంది. ఇంకా మనం ఎందుకని అదే అన్నిటికన్నా ఉత్తమమైంది. ఇప్పుడు మీరు ఏమీ అడగకుండా ఆయనకి సమర్పణ ఇస్తే ఆయన ఇచ్చేది ఏంటి? ఇది ఈ పరమమైన శాంతిని పొందటానికి మన యోగ్యులను చేస్తారు. అలాంటప్పుడు మనకి ఏమేమి జరుగుతుందో ఇక అన్ని ఆయన యొక్క ఇచ్చ, అంతే కదా. కాబట్టి ఏం జరిగినా వాటన్నిటినీ ఆయన యొక్క అనుగ్రహం లాగా మనం వాటిని స్వీకరించాలి. ఆయన అనుగ్రహాలని అంటే ఇప్పుడు మనలో మనకి ఏం జరిగినా అది ఆయన అనుగ్రహం వల్లే కదా. ఇప్పుడు మనకు జరిగింది మంచా చెడా అనేది మనం అది తేల్చుకుంటా ఉంటాం కదా. ఏది మంచి ఏది చెడు అని తేల్చుకునే ఒక ప్రక్రియ ఉంది కదా మధ్యలో. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేది. అది కుదరదు ఇంకా. ఎందుకని అన్ని మంచియే. ఇంకా అలా చేసామంటే కుదరదు. ఇంకా అది చేసామంటే అక్కడ మనకు ప్రసాద బుద్ధి లేనట్టు. అన్నీ మన మంచికే అంటారే పెద్దలు. అలా అన్నీ మన మంచికే. ప్రసాద బుద్ధి ఉన్న వాళ్ళకే ఇది అంతా ప్రసాదమే. ఇంకా ఏం జరిగినా అదంతా ఆయన మన కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం అది. కాబట్టి ఆయన అది ప్రసాదం కిందే మనం స్వీకరించాలి. ఈ ప్రసాద బుద్ధి వల్ల ఉపయోగం ఏంటి? అంతే. ప్రసాద బుద్ధి ఆ ముందు మనం చూసిన 2 లక్షణాలు ఉన్నాయి కదా భక్తికి, శ్రద్ధ, నిష్కామ. వీటి యొక్క కల్మినేషన్ అంటే ఒక పరిసమాప్తం. దీంట్లో అవసానం కల్మినేట్ దేంటో? ప్రసాద బుద్ధితో. నిజమైన భక్తి అంటే అచంచలమైన విశ్వాసం, నిష్కామం ఉన్న వాళ్ళకి అన్నమాట ఇది ఈ ప్రసాద బుద్ధి. ఈ ప్రసాద బుద్ధి ఎవరికైతే ఉందో వాళ్ళకే భక్తి అనేది శాంతికి సోపానం అవుతుంది. ప్రసాద బుద్ధి ఉన్న వాళ్ళకే కదా. ఎలా చెప్పండి? ఆ 2 ప్రసాద బుద్ధి కోసమే. ప్రసాద బుద్ధి ఉందో ఇక అయిపోయింది. అప్పుడు వాళ్ళు ఇంకా శాంతి యొక్క సోపానం వాళ్ళకి లభ్యమైనట్టు. ఎలా? ఇంకా అంటే కరెక్టే. ఇంకొంచెం ముందుకెళ్ళండి. ఇప్పుడే చెప్పాను నేను. ఆయనే తెలుసుకుని మనకి ఏం కావాలో అన్ని ఆయన ఇస్తున్నారు. అంతే కదా. మనకి మన జీవితంలో ఏమేం జరిగినా దాన్ని ప్రసాదంలాగా స్వీకరిస్తున్నాం. అలాంటి వాళ్ళకి దుఃఖం అనే ఛాన్స్ ఉంటుందా? అది ఇక్కడ మామూలుగా మనకి మంచి జరిగినప్పుడు మనకి అదంతా భగవంతుడే అని చెప్పడానికి ఎక్కువ ప్రయాసం. అది కూడా అందరూ చెప్పరు. వాళ్ళ సొంత దీని వల్ల జరిగింది అనుకుంటారు. చెప్పేవాళ్ళు అట్లీస్ట్ కొంతమంది అన్నా వాళ్ళు మంచి జరిగినప్పుడు మాత్రం భగవంతుడు నేను చేసిన పూజలన్నిటికీ ఫలంగా ఇవన్నీ చేశాడు అవి చేశాడు అంటారు. కానీ ఏదో ఒకటి సమాజ దృష్టిలో మనకు జరిగింది అంత అనుకూలంగా లేదనుకోండి, ప్రతికూలంగా ఉందనుకోండి, అప్పుడు మనం దాన్ని ఆయన ప్రసాదంలాగా చూడగలుగుతామా?
చూడలేకపోతే అప్పుడు దాని వల్లే మొదలవుతుంది ఈ భయం, ఆందోళన అన్ని. అప్పుడు అది అశాంతికి కారణమవుతుంది. చూడగలిగితే ఇక్కడగా అశాంతి అనేది లేదు కదా. కావాలంటే ఒక ఎగ్జాంపుల్స్ తో మనం చూడొచ్చు. ఇప్పుడు మనలో ఇప్పుడు మనకు సంబంధించి అంతే కదా. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు అశాంతికి కారణాలు మనం చూసినా అప్పుడు ఈ భయం ఇవన్నీ 3 రకాలుగా రావచ్చు. ఒకటి మన వల్ల, మనలో నుంచే వస్తాయి. ఇంకొకటి మన పక్కన ఉన్న వాళ్ళ వల్ల కూడా మనకు బాధలు రావచ్చు. మూడోది మన నుంచి అని చెప్పలేము, పక్కన వాళ్ళ నుంచి కూడా అని చెప్పలేము. కానీ ఎక్కడి నుంచో అని తెలియదు, కానీ బాధలు మాత్రం వస్తున్నాయి. ఇది 3 రకాలు. మనలో నుంచి వచ్చే బాధలు ఏంటి? ఇప్పుడు బిజినెస్ ఫెయిల్ అయిపోయింది, ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం పోయింది, లేకపోతే డిసీజెస్, ఆరోగ్యం బాగోలే, లేకపోతే వృద్ధాప్యంకి సంబంధించిన చిరాకులు, ఇవన్నీ మనకు సంబంధించినవే కదా. వేరే వాళ్ళ నుంచి వచ్చాయంటే ఇక డిస్ప్యూట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు తగాదాలు, కలహాలు, భార్యాభర్తల మధ్యలో కలహాలు, లేకపోతే అత్తా కోడళ్ల మధ్యలో కలహాలు, ఇరుగు పొరుగు కలహాలు, లేకపోతే సంపద మీద, లేకపోతే ఆస్తి తగాదాల వల్ల వేరే వాళ్ళతో, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్, అశాంతికి కారణం అవుతాయి కదా ఇవన్నీ కూడా. తర్వాత కొన్ని కారణాలు తెలవదు అసలు మనకి. ఇప్పుడు ఈ కరోనా ఉందనుకోండి, దీనివల్ల ఎంత నొప్పి, అది ఎందుకు వచ్చింది? కరోనా అనే కారణం తెలుసు, కానీ కరోనా ఇలాంటిది మొత్తం ప్రపంచాన్నే వణికిచ్చేసే ఇది ఎందుకు వచ్చింది అంటే తెలియదు. అప్పుడప్పుడు వర్షాలు ఉండవు, ఇట్లాంటి బోర్డులు ఉంటాయి కదా, ఇవన్నీ మనకు స్పష్టంగా తెలవదు, కానీ వాటి వల్ల మనకి అశాంతి అనేది ఉంది. ఇలా అన్నమాట. ఇలా ఇక ఒక అంతులేని కారణాలు ఉన్నాయి. ఈ కొన్ని నేను చెప్పాను మీకు, ఎందుకంటే ఈ టాపిక్ ని రిలేట్ చేసుకుంటానికి. వీటిలో మిమ్మల్ని ఏదన్నా ఒకటి ప్రత్యేకంగా ఏదన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడతా అంటే అది మీరు తీసుకోండి. ఇప్పుడు ఇది బాగా స్పష్టంగా అర్థం అవటం కోసం తీసుకుని, ఇక ప్రసాద బుద్ధి ఉంది అనుకోండి, అది మనం దేవుడి యొక్క సంకల్పం, ఒక ఇచ్ఛ లాగా మనం అంగీకరించాలి. దానివల్ల ఏంటి అన్నాం అనుకోండి, మీకు అశాంతి అనేది ఉండదు. అంతే, మనకి అశాంతి అనేది ఉండదు. అలా గనక స్వీకరిస్తే. ఇంకా అశాంతి ఉంది అంటే మనకి ప్రసాద బుద్ధి లేనట్టు కదా. ఇప్పుడు ఏమేమి జరిగిపోయినాయో అవి కూడా మనకు అప్పుడప్పుడు అశాంతిస్తూ ఉంటాయి కదా. అవన్నిటినీ కూడా ఇక నుంచి మనకి ఏమీ అశాంతి ఇవ్వకూడదు. ఎందుకని అవన్నిటినీ మనం ప్రసాదంలాగా స్వీకరిస్తాం. ఏమేమి అయిపోయినాయో అవి క్యాన్సిల్, ఇంకేమేమి అవ్వాలో అవి కూడా క్యాన్సిల్. ఎందుకని వాటి నుంచి కూడా మనం ఇప్పుడే చెబుతున్నాం, మనకు దుఃఖం రాదు అంటున్నాం. ఎందుకని అన్నిటినీ ఆయన యొక్క ప్రసాదంలాగా మనం స్వీకరించడానికి సిద్ధమయ్యాం కాబట్టి. అంటే ఇప్పుడు ఈ 3 లక్షణాలు ఉన్న భక్తులకి, వాళ్ళకి వద్దనుకున్నా వాళ్ళకి ఉండేది ఒకే ఒకటి, ఏంటంటే శాంతి. వద్దనుకున్నా ఊరిని స్ట్రెస్ చేసి చూడటానికి, అంటే శాంతి అనేది వాళ్ళ స్వభావం అయిపోతుంది. శాంతి అనేది లేదు అంటే మనం భక్తి మీదకే అది శంక వెళ్తాను. ఇంకా అంటే క్వశ్చన్, మన నిజమైన భక్తులమా కాదా అనేది డౌట్, అక్కడి వరకు వెళ్ళిపోతున్నది. నిజమైన భక్తులు అంటే మనకి భగవత్ ప్రాప్తి అనేది ఉండాలి. ఉండదంటారు, ఉండాలి, ఉంటుంది కదా భగవత్ ప్రాప్తి. భగవంతుడు అంటే ఎవరు?
ఇప్పుడు ఇంకొకటి పెట్టుకుందాం, శాంతిమయం కదా. వెనకమాల ఉందా? ఆ స్వరూపమే శాంతి, స్వరూపమే శాంతి, శాంతిమయం. అలా కూడా ఒకటి ఉంది, ఇంకోటి ఉందనుకుంటా లిస్ట్ లో. సర్వం అదంతా శాంతిమయం అన్నమాట. భగవంతుడు శాంతిమయం కదా, ఆనందమయం. మరి ఆ శాంతిమయం అయితే మనకి ఆ శాంతి రాలేదు అని మనం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ టాపిక్ ఉందే లాస్ట్ డిస్కస్ చేసింది, అది చాలా ఆలోచించి అర్థం చేసుకోవాల్సింది. దాంట్లో బోల్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి క్వశ్చన్స్ ఇట్లాంటి టాపిక్స్. వ్యవహారం అంటే ఇప్పుడు వ్యవహారంలో యాక్టివ్ అంటే డెసిషన్స్ తీసుకోవాలి కదా ఏదన్నా లైఫ్ లో, వాళ్ళకే బోల్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆలోచించండి, క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్స్ మనం ఒక్కొక్కటి తీర్చుకుంటూ వెళ్దాం, మనకేం తొందర లేదు కదా. కానీ ఇక్కడ ఇప్పుడు దాని యొక్క ఇదేంటి అంటే, మన నిజమైన భక్తులం అయితే మనకే శాంతిమయం. ఆ శాంతిమయం అనేది మన స్వరూపం కూడా కదా. భగవంతుడు మనలోనే ఉన్నారు కదా. మనలోనే ఎలా ఉన్నారంటే శాంతి రూపంలో ఉన్నారు, శాంతిమయంగా ఉన్నారు మన స్వరూపం. మన దేవుడు మనలోనే ఉన్నాడు, ఆయన శాంతిమయంగా ఉంటే మరి మన్నే ఆ శాంతిని అనుభవించకుండా చేసేది ఎవరో? అహంకారం అంటున్నాం. ఇప్పుడు ఈ ప్రసాద బుద్ధి ఉంది చూడండి, ప్రసాద బుద్ధి అప్పుడు మనం చెప్పినంత ఎలా ఉందంటే, ఇక భగవంతుడిని నమ్ముతున్నాం కాబట్టి ఇక నాకు ఈ జన్మలో మనకి ఇంకా అశాంతి అనేది లేదు అంటున్నాం. కానీ అలా అవ్వకుండా చేసే శక్తి ఒకే ఒక్క దానికి ఉంది. దేనికంటే ఈ అహంకారానికి. అహంకారం అంటే ఏంటి అంటే నేను ఇప్పుడు భగవంతుడు ఉన్నప్పుడు నేను ఉండగలదా? నేను అనేది ఉండదు. భగవంతుడు ఎంతవరకు మనకి లేకుండా తక్కువ అవుతాడో అంతవరకు ఈ అహం శక్తివంతం అవుతుంది. నేనెవరో తెలుసా, నేనెవరో, భగవంతుడి వల్ల ఇది అంత అవుతుంది అనేది పోతుంది. నేను భగవంతుడు ఎంతవరకు మనకు లోనికి వస్తున్నాడో అంతవరకు ఈ అహం అనేది తగ్గుతూ క్షీణిస్తూ లేకుండా పోతుంది. ఇప్పుడు భగవంతుడు అహం రెండు కలిసి ఉండవు. భగవంతుడు అనేది వెలుగులా అయితే అహం అనేది చీకటిలాగా. నిజంగా చూస్తే ఈ వెలుగు ముందు చీకటి ఉండగలదా? ఉండలేదు. అసలు మామూలుగా అయితే ఉండలేదు. మరి ఉందని అనుకుంటున్నామే, అదే మన భావన. దానికి అలవాటైపోయి అలా ఉందనుకుంటున్నాం. నిజంగా అయితే ఛాన్స్ లేదు. అహం అంటే ఏదో ఒక గట్టి ఒక వస్తువు అని కాదు. అది కేవలం మనకు తెలవకపోవటమే. చూడండి, ఇప్పటి వరకు మనకు తెలవలేదు కదా. అప్పుడు మనకి అహం అనేది నేను కూడా ఏదో అయి ఉన్నాను. ఇప్పుడు మనకి స్పష్టంగా తెలిసినప్పుడు ఇంకా ఈ అహంకారానికి దానికి నుంచుంటానికి తావు లేదు ఇంకా. ఎందుకని అలాంటి ఒక వస్తువు ఏమీ లేదు. అది భగవంతుడు అనేది మనకి తెలవనప్పుడు మనం భ్రమించాం ఏంటేంటో అని. అప్పుడు వచ్చిందనమాట ఈ అహం అనేది. ఇప్పుడు మనం చూసాం కదా, అసలు మనం జన్మం నుంచి అసలు ఇక్కడి వరకు అంతా ఆయన దీనివల్లే జరిగిపోతూ అలా ఉన్నాయి. మరి నాకేంటి నీకు రోల్ అండి? నీకు అసలు ఏ రోల్ లేదు. అసలు లేదా రోల్ అని ఉంది కొద్దిగా. అది నేను ఇచ్చిన రోల్ అంటున్నారు భగవంతుడు. అది నేను చెప్పాను, నువ్వు ఈ పని చేయి, మళ్ళీ నీ నుంచి మా వాళ్ళు ఇంకా ఉన్నారు వచ్చేవాళ్ళు, వాళ్ళు వస్తారు ఇవన్నీ. మరి ఇప్పుడు నాదేంటండి? ఏం లేదురా నీకు, నువ్వు ఊరినే అలా ఆడుతూ ఉండు, అంతా నేనే చేస్తున్నా అంటున్నాడు ఆయన. తోలు బొమ్మలు అంటారే అలా. మరి ఆ తోలు బొమ్మ అనొచ్చు, నేనేగా చేయి ఊపుతున్నాను అంట. నువ్వే చేయి ఊపుతున్నావు, కానీ నో డౌట్ నువ్వే చేయి ఊపుతున్నావు. కానీ నిజంగా ఊపేది నేను. ప్రేక్షకులకి
నువ్వు ఊపుతున్నట్టు కనబడతావు, కానీ నిజంగా ఊపేది నేనంటున్నారు ఆయన. సో ఈ అహం అనేది నిజంగా ఏదో ఉందని కాదు, ఇక్కడ ఉందని మనం అనుకుంటున్నాం. సో అహంకారం అంటే నేను అనే ఒక బోధం అనమాట. ఈ అహంకారం ఈ శ్రద్ధ, నిష్కామ భక్తి, సమర్పణాన్ని ఒప్పుకోవట్లేదు. అది ఒప్పుకోదు. ఎందుకని అహం అంటే అజ్ఞానం అంతే. ఇప్పుడు మనకి జ్ఞానం వల్ల ఏమైంది? అజ్ఞానం అనేది తొలగింది. అప్పుడు ఏమవుతుంది? అహంకే ఒక ఛిద్రం ఏర్పడుతుంది. చూసారుగా రెండోదంటే తగ్గుతుంది. తగ్గింది. ఎందుకు తగ్గింది? నిష్కామ భక్తి వల్ల దానికి ఆ అహంని పంక్చర్ చేసింది. అక్కడ డయాగ్రామ్ లో చూడండి, ఒక బొక్క పడిపోయింది, అక్కడ ఛిద్రం పడిందా అహంకారానికి. నిష్కామ భక్తి వల్ల పడినప్పుడు శాంతి అనేది మన అనుభవం. అదే సెకండ్ మనకి శాంతి అనేది అనుభవిస్తాం. అంటే అహం ఉందో మనకి శాంతి లేదు, అశాంతి. అహం లేదో మనకి శాంతి. అదొకటి. ఇంకొకటి, అహం ఎప్పుడుంది? నిష్కామ భక్తి, విశ్వాసం, ప్రసాద బుద్ధి లేనప్పుడే కదా. ఈ మూడు దేని వల్ల వస్తున్నాయంటే జ్ఞానం వల్లే. అంటే అందులో జ్ఞానాన్ని భక్తిని వేరు. ఇప్పుడు ఇదంతా జ్ఞానం కదా, ఈశ్వరుడి గురించి జ్ఞానం ఇదంతా. ఈ జ్ఞానం వల్లే మనకి ఇవన్నీ లభ్యమైనవి. వీటి వల్ల వీటి ముందు ఇక అహం అనేది ఉండదు. అహం లేనప్పుడు ఇక శాంతి, శాంతి స్వరూపం భగవంతుడు మనలోనే ఉన్నారు. దాన్ని ఇప్పుడు మనం అనుభవంగా మనం అనుభవించగలం ఆ శాంతిని. ఒక నిజమైన భక్తులు ఏం చేస్తారంటే ఈ సమర్పణ కావాలంటే మనం దీన్ని సమర్పణ యోగం అనొచ్చు. ఎన్నో యోగాలు ఉన్నాయి కదా, మనం కూడా ఒక కొత్త యోగం పెట్టుకోండి, సమర్పణ యోగం, యోగా ఆఫ్ సమర్పణ. ఈ సమర్పణ యోగం ద్వారా మనం ఏం చేసాం? మన అహంకారాన్ని భగవంతుడికి సమర్పించాం. సమర్పణ యోగం అంటే ఆవిడ చూస్తున్నారు, ఇదేంటిది నేను ఎప్పుడు వినలేదండి, లిస్ట్ లో లేదు. సమర్పణం ద్వారా అహంకారాన్ని భగవంతుడికి సమర్పించాం. అప్పుడు ఏమైంది? ఇంకా అహంకారం ఛాన్స్ లేదు. అప్పుడు ఆ శాంతి అనేది మన అనుభవంగా మనం అనుభవిస్తున్నాం. కాబట్టే నిజమైన భక్తుడు శాంతి సమృద్ధుడై ఉండాలి. అదే మన మూడో సోపానం. సో మీరు హోంవర్క్ ఏంటి? మీకు మీ 5 స్టెప్ పూజ కంటిన్యూ చేయాలి. అది ఇంకా మనం 5 కాదు 4 స్టెప్ పూజ, దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇవాళ మనం చూసింది ఈ భక్తి వల్ల ఎలా మన జీవితంలో అశాంతి లేకుండా ఉంటుంది, అంతే కదా. ఇక అశాంతి అనేది మన దరిదాపులకు కూడా రాలేదు. ఇవాళ మనం చర్చించిన విధంగా మనం భక్తిని తీసుకుంటే ఓకే. ఇప్పుడు ఏదన్నా అశాంతి మనలో ఉంటే ఇప్పుడు వరకు ఆ అశాంతిని మనం ఇప్పుడు చర్చించాం కదా 3 హెడ్డింగ్స్ లో. మనలో వేరే వాళ్ళ వల్ల ఈ 2 కానీ ఏదో ఒక హెడర్ లో పెట్టండి దాన్ని. మనలో ఏదన్నా అశాంతి మిగిలితే ఇప్పుడు ఆ అశాంతి ఈ భక్తి యొక్క వెలుగులో ఈ 3 లక్షణాలు ఉన్న భక్తి, అచంచలమైన విశ్వాసం, నిష్కామ ప్రసాద బుద్ధి, ఇలాంటి భక్తి ముందు అలాంటి అశాంతి నిలవగలదా అనేది మీరు లోన పరీక్షించి ఒక ఆన్సర్ కనిపెట్టండి. ఇది హోంవర్క్. ఏమంటున్నాను? ఇప్పుడు వరకు ఇప్పుడు మనం ఒకసారి స్కాన్ చేస్తున్నాం, అశాంతి ఉందా లేదా? ఉంది.
కారణాలు ఏంటి? నాలో కారణాలా, వేరే వాళ్ళ కారణాలా, లేకపోతే ఈ కారణం తెలవని కారణాలా? మూడు. ఓకే, ఉన్న ఫస్ట్ దాన్ని గమనించాలి కదా. ఇది ఈ కారణాలు ఒక లిస్ట్ వచ్చింది అనుకుందాం. నాకేం చెప్పవసలే మీరు ఆ లిస్ట్ లో ఏమి, కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేశాం కదా, ఈ రకమైన భక్తి ముందు ఈ అశాంతి మనలో ఉండగలదా అనేది మీరే స్వయంగా ప్రశ్నించుకుని స్వయంగా దానికి ఆన్సర్ కనిపెట్టాలి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.